టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 దశలో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తలపడుతున్నాయి. ఈ రెండు జట్లకు సూపర్ 8 రౌండ్లో ఇదే తొలి మ్యాచ్. సెమీఫైనల్ బెర్త్ దిశగా కీలక అడుగులు వేయాలనే లక్ష్యంతో ఇరు జట్లు ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. గ్రూప్ దశలో భారత్, దక్షిణాఫ్రికా రెండూ తమ తమ గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచాయి. వరుసగా 4 మ్యాచ్లు గెలిచి మంచి ఊపులో సూపర్ 8లోకి అడుగుపెట్టాయి. ఈ విజయ పరంపరను కొనసాగించాలి అనే పట్టుదలతో ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య గత రికార్డులు చూస్తే టీమిండియాదే పైచేయిగా ఉంది. టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు భారత్, దక్షిణాఫ్రికా మొత్తం 35 సార్లు తలపడ్డాయి. భారత్ 21 సార్లు గెలిస్తే సౌత్ ఆఫ్రికా 13 సార్లు విజయం సాధించింది. ఒక్క మ్యాచ్ ఫలితం తేరలేదు. అటు టీ20 వరల్డ్ కప్ లో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 7 సార్లు పోటీ పడ్డాయి. అందులో భారత్ 5 మ్యాచ్లలో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా రెండింటిలో గెలిచింది. ఇదిలా ఉంటే గత టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా ఈ రెండు జట్లు తలపడ్డాయి. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్ జట్టు ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ దక్షిణాఫ్రికా అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. కాగా గ్రూప్ దశలో భారత్, పాకిస్తాన్, యుఎస్ఏ, నెదర్లాండ్స్, నమీబియాపై విజయం సాధించింది. అన్ని మ్యాచ్ల్లో ముందుగా బ్యాటింగ్ చేసి లక్ష్యాలు సమర్థవంతంగా కాపాడుకుంది. నమీబియాపై 93 పరుగులతో, పాకిస్తాన్పై 61 పరుగులతో గెలవడం భారత్ కాన్ఫిడెన్స్ రెట్టింపు చేసింది. మరోవైపు కెనడాపై 57 పరుగుల విజయంతో దక్షిణాఫ్రికా టోర్నీని ఘనంగా ప్రారంభించింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ డబుల్ సూపర్ ఓవర్ వరకు వెళ్లగా థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. మూడో మ్యాచ్లో న్యూజిలాండ్పై 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి గెలిచింది. చివరగా యూఏఈపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కానీ సూపర్ 8లో ఇది తొలి మ్యాచ్ కావడంతో ఈ పోరు ఫలితం సెమీఫైనల్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇరు జట్లు సమంగా, బలంగా కనిపిస్తూ ఉండడంతో అభిమానులకు మరో హై వోల్టేజ్ మ్యాచ్ ఖాయంగా కనిపిస్తోంది.